అమర్ రాంబాబు గారు నిన్న కూడా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తూ జనసేన పార్టీకి సంబంధించి వరంగల్ పర్యటనలో ఇది కూడా రాజకీయం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. పేరులేనే ఇద్దరు కూడా ఇద్దరు ఒకటే, ఇద్దరు అన్నదమ్ములు ఇద్దరు. మా దౌర్భాగ్యం ఏంటంటే ఇద్దరు ఆడెవడో తెలంగాణలో ఆడెవడో తెలంగాణ అని ఏదో అక్కడికి వెళ్ళారంటే దౌర్భాగ్యం. నిజంగా జంతువులు, ఒక కుక్క రోడ్డు మీద పడి కాలికి దెబ్బ తగిలితే 10 కుక్కలు చేరతాయి చుట్టూరు. మానవత్వం అది. కుక్కకున్న పాటి మానవత్వం కదా ఈ ఇద్దరికి లేదు. ఒకడేమో ఆ పేరుని నాని అని, అంబటి రాంబాబు అని. అది తప్పండి. అది అక్కడికి వెళ్తే ఇప్పుడు ఎవరైనా వెళ్తారు, మానవత్వంతో స్పందించి వెళ్తారు. ఇలాంటి లీడర్ కావాలని కోరుకుంటున్నారు. వరంగల్లో పోటెత్తిన జాతరలా ఉందన్నమాట నిన్న. అంటే ఇక్కడ కాపుల కేంద్రంగానే ఇప్పుడు మొత్తం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నేను చూస్తున్న గత కొన్ని వారాలుగా చూస్తున్న కాపులకి సంబంధించిన టార్గెట్గానే ఆయన రాజకీయం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆయన ఎన్ని చేసినా మేము చూసాం కదా. జగన్మోహన్ రెడ్డి గారి కథా కమాభిషం ఇవన్నీ కాపులు ఈపులు. ఇది గోవిందుడు అందరివాడు. ఇది అందరి పార్టీ, కాపుల పార్టీ కాదు. అందరూ కావాలి. ఒక సినిమా హిట్ అవ్వాలంటే అందరూ చూడాలి. ఒక ఎమ్మెల్యే గెలవాలంటే బీసీలు వేయాలి, ఎస్సీలు, ఎస్టీలు, ఫార్వర్డ్ కాస్టులు అందరూ ఆశీర్వదిస్తేనే ఎమ్మెల్యే అవుతాడు. కాపులు అనేస్తే అయిపోద్దా? కాపుల పార్టీ మేమందరం కాపు నాయకులు అనేది తెల్ల షర్టు ప్యాంట్ వేసుకుని తిరిగితే కాదండి. కాపులు అనేవాళ్ళు ఉన్నారు పోరాటానికి సిద్ధంగా. అంతేగాని మీరు నిలబడండి సింగిల్గా రావాలి అది ఏదైనా 2019లో సింగిల్గా వచ్చాడు ఆయన. 2 చోట్ల ఓడగొట్టారు. ఇది వీళ్ళ మాటలు అలా ఉంటాయన్నమాట. కవిత గారు కూడా నిన్న సినిమా వాళ్ళని రాజకీయాల్లోకి రానివ్వద్దు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను నేను కోరుకుంటున్నా అని చెప్పి ఆమె కూడా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్గానే గత కొద్ది రోజులుగా చూస్తుంటే ఆమె కంప్లీట్గా పవన్ కళ్యాణ్ గారి మీద టార్గెట్ చేసినటువంటి పరిస్థితి. ఆవిడ సినిమా వాళ్ళు రానివ్వద్దు అని అంటే అప్పట్లో ఏదన్నా సినిమా వస్తే మనోభావాలు దెబ్బతిన్నాయని ఫస్ట్ అడ్డుపడైపోయేదే కవిత గారు అప్పట్లో, జనజాగృతి అని చెప్పి. ఇవన్నీ సినిమా వాళ్ళు రాకూడదంటే విశ్వవిఖ్యాత నట స్వరూపం నందమూరి తారక రామారావు రాకూడదన్నారు. ఇప్పుడు మొన్న మేము జగిత్యాల వెళ్తే ఒక ఇంజనీరింగ్ కాలేజీలో రామారావు గారి ఫోటో ఉంది పెద్దది. ఇదేంటంటే మీరు తెలంగాణ ఎవడండి చెప్పింది తెలంగాణ అని, ఏం మాట్లాడుతున్నాం అన్న, మాకు భోజనం పెట్టిన ఆయన అన్నారు. ఇక్కడ ఉన్నటువంటి లైట్ బాయ్లు కానీ టెక్నీషియన్ కానీ వీళ్ళందరూ ఎందుకన్నా ఇంత గొడవ చేస్తున్నారు, వీళ్ళు సినిమా వాళ్ళ మీద పడి ఏడుస్తున్నారు. మాకు రోజు మేము భోజనం చేసేది ఆంధ్ర వాళ్ళ షూటింగ్లో, మాకు ఆ ఫీలింగ్ లేదే, వీళ్ళకి ఎందుకు ఆ ఫీలింగ్? కేసీఆర్ గారు కూడా ఆ పార్టీ నుంచి ఆయన బయటకు రాజకీయాలు ఎక్కడి నుంచి వచ్చారండి? ఇదంతా అక్కడి నుంచే కదా. విజయనగరం బ్యాచ్ హెడ్ ఆఫీసు, విజయనగరం హెడ్ ఆఫీస్ నుంచి ఈ టికెట్లన్నీ దిగినాయి కిందకి. అది ఆవిడ అన్నంత మాత్రాన సినిమా వాళ్ళు రాజకీయం చేయటం లేదంటే ఇప్పుడు ఆ రకంగా అనుకుంటే మరి డిఎంకే అద్భుతమైన పార్టీ. సినిమా వాడు రాజకీయాల్లోకి రాకూడదంటే ఎంజీఆర్ వచ్చాడు, జయలలిత వచ్చారు, ఇప్పుడు విజయ్ వచ్చాడు. రాకూడదు, రాలేవద్దు, మేము ప్రజలకు విజ్ఞప్తి చేసిన ప్రజలేమో నువ్వు చెప్తే అంటే ఇంకేముంది? బాహుబలిలో సైనికులు ఆయన వెళ్ళిపోయాలి ఓటేసేటకి. అది కాదు. అది ఇది మాది కులం పార్టీ కాదు, అందరినీ గౌరవిస్తాం. సో ఈ ప్రారంభోత్సవం, ఈ భవనం రేపటి రోజున బాహుబలిలో ఒక కోట, ఒక యుద్ధానికి అద్భుతం చరిత్ర సృష్టిస్తుంది జనసేన పార్టీ. అంటే ఇక్కడ తెలంగాణకి సంబంధించి భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. వరుసగా పవన్ కళ్యాణ్ గారి పర్యటనలు కావచ్చు, తెలంగాణ మీద మాట్లాడే కావచ్చు, ఏమన్నా పబ్లిక్ మీటింగ్ ఏమన్నా భారీ బహిరంగ సభ పెడతారండి. తప్పకుండా పెడతారు. ఎందుకు పెట్టకూడదు? తప్పకుండా పెడతారు. తెలంగాణ మనోభావాలని స్వాగతిస్తాం. తెలంగాణ ఆశయాలు, మహిళలు వీళ్ళందరినీ మేము గౌరవిస్తాం. ఎందుకంటే పార్టీ పెట్టుకునే అధికారం ఎవరికైనా ఉంది. ఎక్కడైనా పోటీ చేయొచ్చు, ఎక్కడైనా ఆఫీస్ పెట్టవచ్చు. సినిమాకి సంబంధించిన వ్యక్తిగా మొన్న ఒక పాస్యం యాదగిరి గారు అని సీనియర్ జర్నలిస్ట్, ఆయన సినిమా వాళ్ళని తిడుతూ గద్దర్ గారికి సంబంధించి, గద్దర్ గారి అవార్డులు ఇప్పుడు సినిమా వాళ్ళకే ఇస్తున్నారు, కానీ గద్దర్ గారికి సంబంధించి గద్దర్ గారు పవన్ కళ్యాణ్ గారికి ఉన్న చెప్తే పాస్యం యాదగిరి గారు ఎవరో నాకు తెలియదు, విన్నాను నేను. ఒక జర్నలిస్ట్గా జర్నలిస్టులను గౌరవిస్తాం. సో ఒకటే, మీకు నన్ను ఇక్కడికి ఇండస్ట్రీకి తీసుకొచ్చింది స్వర్గీయ డాక్టర్ ఎం ప్రభాకర్ రెడ్డి గారు. చిత్రపూరి కాలనీ ఈ పక్కనే ఉంది. అది 64 ఎకరాలు. నేను ఆ రోజు ఢిల్లీ ఆయనతో పాటు వెళ్ళాను, నేను వినోద్ బాల, టీవీలో ఉంటాడు అతను. వెళ్తే మమ్మల్ని ఇంట్రడ్యూస్ చేసింది ఆయనే. ఆయన ఇచ్చిన 64 ఎకరాలు నా తెలంగాణ ప్రజలు బాగుండాలి, నా తెలంగాణ వాళ్ళందరూ కష్టపడకూడదు, అందరికీ ఇల్లు ఉండాలని చెప్పి 64 ఎకరాలు రాసి సైన్ చేసి ఇచ్చేసాడు. ఈ రోజున ఎకరం 30 కోట్లు 40 కోట్లు. ఇది తెలంగాణ వాదం, ఇది తెలంగాణ ప్రజలు, ఇది తెలంగాణ నాయకుడు. అంటే మిగతా ఏది పడితే అది మాట్లాడే దోచుకునే వాళ్ళందరూ తెలంగాణ నాయకులు కాదు. యాంకర్ శ్యామల గారు కూడా పవన్ కళ్యాణ్ గారిని ఏమంటే యాంకర్ శ్యామల ఆవిడ కూడా మాట్లాడితే ఇంకేం చెప్పండి. ఎక్కడో ఏదో ఇప్పుడు మా బొడ్డోడు అంటాం, ఏంటిది వైభవ్ సూర్య అని మేము ముద్దుగా మా బొడ్డోడు అని పిలుస్తాం. ఆ పార్టీ కూడా చేయదు ఇది.
దానికి యాంకర్ శ్యామల ఆవిడేదో పెట్టింది ఆడే డబ్బులు ఇస్తే మాట్లాడతారు వాళ్ళు అంతే. అంటే మేకప్ గురించి కూడా గుడివాడ అమర్నాథ్ గారు లాంటి వ్యక్తులు మహిళలను గౌరవించాలి. మేకప్ వేసుకుంటే మీ రోజక్క మేకప్ వేసుకోతుంది, ఎంత కొడితే కిలో ఉంటుంది మేకప్. ఈ కాదు ఇది తప్పు. అది నీకు ఫ్రస్ట్రేషన్ ఉందంటే నువ్వు ఇంట్లోకి వెళ్ళి ఆ గిన్నెలు అన్నీ కింద పడేసుకో. నువ్వేదో అప్పుడు ఉన్నప్పుడు నువ్వు ఎలగబెట్టలేదు, ఎవడైనా బాగా చేస్తుంటే వాళ్ళ మీద పడి ఏడుస్తారు. అది ఏది ఇక్కడ ఈ తెలంగాణకి సంబంధించి మీరు కూడా ఏమన్నా ఇక్కడ నుంచి స్టార్ట్ చేయబోతున్నారు? నేను పోటీ చేయనండి. నేనేంటే తెలంగాణ నాయకులు ఎవరైతే ఉన్నారో, మా జనసేనలో తెలంగాణ కార్యకర్తలు ఎవరు ఉన్నారో వాళ్ళందరి తరపున మేము ప్రచారం చేస్తాం. రైట్ సార్, థ్యాంక్ యూ. అది కూడా చేయొద్దంటారా? అయ్యో, జై జనసేన.